అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 26వ తేదీ గురువారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. మీ యొక్క జీవితంలో ఒక కీలక మలుపు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారం మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటుంది. ఓం నమః శివాయ. ఈ యొక్క రాశి వారికి ఆలోచనలలో నిర్ణయాలలో ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు మీ మనసులో నడిచినటువంటి సందేహాలు అనిశ్చయత కొంతవరకు తొలగిపోతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం లేదా ఒక నిర్ణయం మీకు రేపు అందే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీ యొక్క భవిష్యత్తుకు దారి చూపే సంకేతంగా కూడా ఉంటుంది. గ్రహస్థితి ప్రకారం శని ప్రభావం మీపై ఉన్నప్పటికీ గురు కటాక్షం కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులలో ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా కనిపిస్తుంది. ఒక కొత్త బాధ్యత మీపై పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ బాధ్యతను భయపడకుండా స్వీకరించండి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. కానీ డబ్బు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. చిన్న లాభం కోసం పెద్ద రిస్క్ తీసుకోవద్దు. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. అనుకోని ఖర్చులు వచ్చినా వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. పెట్టుబడులు పెట్టాలనుకునే పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ప్రేమ జీవితంలో చిన్న అపార్థాలు కూడా రావచ్చు. కానీ మీరు శాంతంగా మాట్లాడితే సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. వివాహితులకు భాగస్వామి నుంచి మద్దతు కూడా లభిస్తుంది. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పడం చాలా మంచిది. అనుమానాలను పెంచుకోవద్దు. కుటుంబంలో ఒక శుభవార్తను కూడా వింటారు. సంతాన విషయాలలో గర్వపడే సంఘటన కూడా జరగవచ్చు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది. చిన్న అలసట, నిద్రలేమి కూడా ఉండవచ్చు. రాత్రి ఎక్కువగా ఆలోచనలను చేయటం మానుకోండి. యోగా, ధ్యానం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నీళ్లను ఎక్కువగా త్రాగండి. రేపు మీ యొక్క రాశి వారికి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా మొత్తంగా ఈ యొక్క రాశి వారు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఎవరితోనైనా వాగ్వాదం వస్తే వెంటనే స్పందించకుండా కాస్త ఆగి ఆలోచించి ఆ క్షణంలో మీరు చూపే సహనం మీ యొక్క గౌరవాన్ని కూడా కాపాడుతుంది. రేపు ఉదయం లేచిన వెంటనే గంగాజలంతో లేదా సాధారణమైనటువంటి నీటితో శివలింగానికి అభిషేకం చేసి బెల్లం మొక్కను సమర్పించి ఓం నమః శివాయ అనే భక్తితో జపించండి. మీ యొక్క జీవితంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా కదులుతాయి. అదృష్ట ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అదేవిధంగా ఇప్పటి వరకు ఎదురైనటువంటి ఆలస్యాలు, అడ్డంకులు అన్నీ ఒక పరీక్ష మాత్రమే. రేపటి గ్రహస్థితి మీ యొక్క సహనానికి ప్రతిఫలం ఇచ్చే దిశగా కదులుతుంది. ముఖ్యంగా శని ప్రభావం మీకు కష్టాలు ఇచ్చినా అదే శని ఎప్పుడు మీ యొక్క పట్టుదలను చూసి ఫలితం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం గురించి ఇప్పటి వరకు సందేహపడుతూ ఉండవచ్చు. రేపు ఆ విషయంపై స్పష్టత కూడా వస్తుంది. ఒక పెద్ద వ్యక్తి లేదా అనుభవజ్ఞులు ఇచ్చే సలహా మీకు మార్గదర్శకంగా మారుతుంది. మీలో ఉన్నటువంటి భయం కూడా తగ్గుతుంది. మీరు మళ్ళీ ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. ఉద్యోగంలో ఒక మార్పు సూచన కూడా కనిపించవచ్చు. బదిలీ, ప్రమోషన్ లేదా విభాగ మార్పు వంటి విషయాలు చర్చకు కూడా రావచ్చు. మొదట ఇది కొంచెం భయంగా అనిపించినా భవిష్యత్తులో ఇది ఎదుగుదలకు దారి తీస్తుంది. వ్యాపారస్తులకు ఒక పాత కస్టమర్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశీ బంధాల ద్వారా అనుబంధాలు లాభాలు
పరిణామాలు కూడా ఏర్పడతాయి. రేపు మధ్యాహ్నం తర్వాత డబ్బుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కూడా లభిస్తుంది. ఇది పెట్టుబడి, భూమి, బంగారం లేదా బ్యాంక్ వంటి లావాదేవీలకు సంబంధించినది కావచ్చు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఒక రాత్రి ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం చాలా మంచిది. శుక్ర ప్రభావం వలన ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించండి. ప్రేమ జీవితంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. మీ యొక్క భావాలను దాచిపెట్టుకున్న నిజాయితీగా చెప్పండి. వివాహితులకు భాగస్వామితో ఒక ముఖ్యమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆ చర్చ భవిష్యత్తు ప్రణాళికలకు పునాది వేస్తూ ఉంటుంది. అయితే కుటుంబంలో మీ యొక్క మాటకు ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ఒక సమస్య పరిష్కారంలో మీరు కీలక పాత్రను కూడా పోషిస్తారు. సంతాన విషయాలలో శుభ సూచన కూడా ఉంటుంది. చదువు లేదా ప్రతిభకు సంబంధించినటువంటి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. ఇటీవల మీరు చేసినటువంటి ఒక మంచి పని లేదా పొందినటువంటి ఒక ప్రశంస కారణంగా కొంతమందిలో అసూయ పెరిగి ఉండవచ్చు. అందుకే రేపు ఉదయం ఇంటి ముందు కొంచెం ఉప్పు కలిపినటువంటి నీళ్లను చల్లటం చాలా మంచిది. ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా తగ్గిస్తుంది. రేపు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 11 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి.